అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీరంగూడలో నూతనంగా చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు అలరించే విధంగా ఒక నూతనంగా ప్లే జోన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏంటంటే ఈరోజు వేసవ కాలంలో పిల్లలు ఇంటికి పరిమితం అయ్యి ఫోన్లు కానీ టీవీ కానీ చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే విజ్ఞానము మరియు ఇంటి దగ్గర పేరెంట్స్కి మరీ ఇబ్బంది కలిగించకుండా ఒక గంట పేరెంట్స్కి ఆట విడుపు, పిల్లలకి విజ్ఞానం సరిగ్గా వచ్చేటట్టు ఇది ప్లాన్ చేసామండి. ఇది ఏంటంటే కొత్త ఆలోచన. మేము నలుగురం కలిపి ఈరోజు ఈ కొత్తగా ఎందుకు ఆలోచించామంటే పేరెంట్స్కి కూడా కొంత టైము, పిల్లలకు కూడా కొంత విజ్ఞానాన్ని అందించడానికి డబ్బు ప్రధానం కాదండి మా ఉద్దేశం. కొత్తగా ఆలోచించాము. ఈ ఏరియా డెవలప్ అయింది. ఈ ఏరియా డెవలప్ అయిన దానికి మనం కూడా కొత్తగా ఏదైనా ఆలోచించి పెద్దలకి పిల్లలకి అందరికీ అందుబాటులో అందరూ ఆట విడుపుగా ఉండేటట్టు ప్లాన్ చేసామండి. ఇది ఒక చిన్న పిల్లల ఫంక్షన్ ప్లే ఏరియా అండి. దీంతోపాటు చిన్న 6వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదివే పిల్లల వరకు ఏం చేస్తారంటే ఫోన్లు పట్టుకుని ఇంటి దగ్గర కూర్చుంటున్నారండి. అలా కాకుండా వాళ్ళకి ఆర్కేడ్ గేమింగ్ అని చెప్పేసి, పీసీ గేమింగ్ అని చెప్పేసి పెద్ద స్క్రీన్లో మనం ఎక్కడికో మాల్కి వెళ్తే మన అందుబాటులో ధరలో లేదండి మధ్యతరగతి పిల్లలకి. ఇక్కడ సరసమైన ధరలకి అటువంటి పిల్లలకు కూడా చక్కగా వీడియో గేమింగ్లు, ఆర్కేడ్ గేమింగ్లు అరేంజ్ చేయడం జరిగిందండి. అదే కాకుండా మినీ ఫంక్షన్ హాల్, ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా అందుబాటులో ధరలో లేవండి. ప్రస్తుతానికి ఏరియా డెవలప్ అయింది. చాలామంది మధ్యతరగతి ఎంప్లాయీస్ ఉన్నారు, ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరికీ అందుబాటు ధరలో ఏం చేసామంటే మినీ ఫంక్షన్ హాల్ అండి. 100 మంది నుంచి 125 మంది వరకు ఆహ్లాదంగా వచ్చి పిల్లల్ని దీనిలో వదిలిపెట్టేయచ్చండి. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే ఏంటంటేనండి, పెద్దలు భోజనం చేస్తున్నా కానీ మన పిల్లోడు ఎక్కడ ఉన్నాడని చూసుకునే పని లేదండి. ఇక్కడ చిన్నపిల్లలు దీనిలో వదిలేయచ్చండి. పెద్ద పిల్లలు ఆర్కేడ్ గేమ్ ఆడుకోవచ్చు, వీసీ గేమ్స్ ఆడుకోవచ్చు, శుభ్రంగా ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇదే కాకుండా ఫంక్షన్ హాలు మన ఈ ప్లే ఏరియా కాకుండా ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల లోపు యోగా కార్యక్రమం అండి. మన యొక్క బిజీ లైఫ్లో ఏమైపోతుందంటే మన ఆరోగ్యం గురించి మన శ్రద్ధ చూపించట్లేదు. ఈ కాలనీ అభివృద్ధి చెందింది కదా, దానికి ఏం చేసామంటే 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా కార్యక్రమం పెట్టామండి. యోగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ట్రైనర్ వచ్చి ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తారండి. ఎవరైనా రావచ్చు, చాలా అందుబాటులో ఉంటుందండి. మీరు ధర గురించి ఆలోచించాల్సి లేదు, అన్నీ సరసంగా ఉంటాయి, సరసమైన ధరలకు ఉంటాయండి. యోగా ఒకటే కాదండి, విజ్ఞానం, చెస్, మనకి క్రీడల్లో చాలా మనకి విజ్ఞానానికి సంబంధించి అభివృద్ధి చెందాలంటే చెస్ చాలా ప్రధాన పాత్ర అండి. దానికి 10 గంటల నుంచి 12 గంటల వరకు చెస్కి సంబంధించిన కోచ్ వస్తారు. చాలా సరసమైన ధరలు. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రణీత్ ప్రణవ్ కాలనీలో ఎవరికైనా సరే అన్నీ ఒక చోట కావాలి అంటే బాల్స్ అండ్ బంప్స్ అనేది ఒకటే ఒక ప్లేస్ అండి. చిన్నపిల్లలు ఆడుకోవచ్చండి, పెద్ద పిల్లలు ఫోన్కి ఎడిట్ అవసరం లేదు, పెద్ద స్క్రీన్లో ఆడుకోవచ్చు. చిన్న బర్త్డే చేసుకోవాలంటే ఎక్కడికెక్కడికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సరసమైన ధరలకు వస్తుంది. ఫంక్షన్కి వచ్చినా కానీ పేరెంట్స్ శుభ్రంగా భోజనం చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు మేము చూసుకుంటాం అంటే అది మా బాధ్యత. అలాగే పొద్దున్నే యోగా కానివ్వండి, తర్వాత చెస్ కానివ్వండి, ఇంకా పలు రకాల కార్యక్రమాలు మేము ప్లాన్ చేస్తున్నామండి. భరతనాట్యం కానీ అలాంటివన్నీ కానీ మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని మీరు ఆదరిస్తారనే ఉద్దేశంతో మేము నలుగురం కొత్తగా ప్రయత్నిస్తామండి. దయచేసి అందరూ ఆదరించండి. పేరెంట్స్ అందరికీ పిల్లల్ని ఎక్కడ వదిలేసిన సెక్యూరిటీ అనేది పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతామండి. ఇక్కడ మన దగ్గర అన్ని సెక్యూరిటీ కెమెరాస్ ఆల్ యాంగిల్స్లో ఎనేబుల్ చేసి పెట్టారు. దానివల్ల పిల్లల గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెకండ్ కూడా. అండ్ చాలామంది ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తూ ఉండండి, పిల్లల్ని మాకు వదిలేదు. ఆ 2 గంటలు 3 గంటలు ఎంత టైం అయినా సరే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ. నమస్కారం.
గ్రీన్ మెడోస్ కాలనీకి వన్స్ అండ్ మంత్స్ పేజ్ రావడం, ఇందులో చిన్న ఈవెంట్స్ అలాగే యాక్టివిటీస్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థ నిర్మించినటువంటి మా శ్రీనివాస్ అన్న టీం అందరికీ చాలా సంతోషం. ఇది మంచి కాన్సెప్ట్. ఈ ఏరియాలో ఈ కాన్సెప్ట్ అనేది లేదు, ఇది మంచి నడుస్తుంది. దీన్ని పిల్లలందరూ ఉపయోగించుకుంటారు సమ్మర్ క్యాంప్లో కానీ, నెక్స్ట్ ఏమైనా బర్త్డే పార్టీస్ కానీ అలాంటివి. వీటికి అన్నిటికీ మేము 100% సహకరిస్తామని కోరుకుంటున్నాను. నన్ను ఇన్వైట్ చేసిన మిత్రుడు సాయి అన్నకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైన్ పట్టుకోండి. ఓకే అన్నది మీరు కలపరా అన్న ఆయన రావాలి.